హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఓటింగ్ లో పాల్గొనండి, ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయండి అంటూ హిందూ బంధువుల పేరుతో కార్పొరేటర్ల ఇళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. హిందూ బంధువుల పేరుతో ఏదైతే ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్ల ఇంటి ముందు పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, దాంతోపాటు కొంతమంది కార్పొరేటర్ల ఇళ్ల ముందు పెద్ద ఎత్తున కూడా ఇటు ఫ్లెక్సీలను, అదేవిధంగా ఏదైతే ఫ్లెకార్డులను కూడా స్టిక్కర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి నివాసం ముందు ఉన్నాను. సో ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు వెలిసినటువంటి అపార్ట్మెంట్ ముందు వెలిసినటువంటి ఫ్లెక్సీలను మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే, సో ఎంఐఎంకు మద్దతు ఇచ్చే అధిష్టానం ముఖ్యమా, మీకు ఓటు వేసి గెలిపించిన హిందువులు ముఖ్యమా, హిందువులము మేమంతా హిందూ బంధువులం అంటూ ఏదైతే గౌరవ కార్పొరేటర్ గారికి విన్నపం అంటూ కార్పొరేటర్ని ఉద్దేశించి ఫ్లెక్సీలను ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ చూసుకుంటే హిందువులను అడుగడుగున అవమానిస్తున్న ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనండి, ఎంఐఎంను వ్యతిరేకించండి అంటూ కూడా ఏదైతే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం మాత్రం ఒకంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. సిటీలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్ల ఇళ్ల ముందు ఇవి వెలిసినటువంటి పరిస్థితి. ఇటు తార్నాక కానివ్వండి, హిమాయత్ నగర్ కానివ్వండి, సోమాజిగూడ కార్పొరేటర్ల ఇళ్ల ముందు వెలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాదాపు అనేక ప్రాంతాల్లో కూడా రోడ్ల మీద ఈ ఫ్లెక్సీలను, అదేవిధంగా ఏదైతే ఇటు హోర్డింగ్లను కూడా ఏర్పాటు చేయడంతో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఓటింగ్ లో పాల్గొనండి, ఎంఐఎం కు వ్యతిరేకంగా ఓటు వేయండి అంటూ కూడా ప్రధానంగా ఎంఐఎం ను ఉద్దేశించి ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ కు దూరంగా ఉండాలని కూడా కేటీఆర్ సూచనలు చేశారు. సో ఓటింగ్ కు దూరం ఉండే విధంగా కూడా విప్ జారీ చేస్తాము అంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ సైతం ఓటింగ్ కు దూరంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఓటింగ్ దూరంగా ఉన్నా కూడా ఎంఐఎంకు సహకరించినట్లే అని కూడా ఇప్పటికీ బీజేపీ నేతలు చెప్తున్నారు. వాస్తవానికి బీజేపీకి తగినటువంటి సంఖ్యాబలం లేకపోయినా కూడా ఈ ఎన్నికల్లో నిలబడింది. ఈ నేపథ్యంలో అంటే క్రాస్ ఓటింగ్ మీదే పూర్తిగా ఇటు బీజేపీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఈ ఫ్లెక్సీలన్నీ కూడా ఏదైతే ఇవన్నీ కూడా బీజేపీ నేతలే ఏర్పాటు చేశారు అంటూ కూడా ఇప్పటికీ ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. వీటి మీద ఇప్పటికే ఏదైతే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ కార్పొరేటర్ల ఇళ్ల ముందు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను, హోర్డింగ్లను పూర్తిగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఇంటి ముందే మనం చూస్తున్నాం. వారికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఇటు మొత్తం కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలలో కొన్నింటిని కూడా ఇప్పటికే తొలగించారు, మరి కొన్నింటిని కూడా ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ జిల్లా లోకల్ బాడీ ఎన్నికలు అయితే రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి. సో ఇటు ఫ్లెక్సీల ప్రచారం నేపథ్యంలో ఒకంత కలకలం కూడా రేపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీ, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.